అంటే తప్పేం లేదు కదండి, కరెక్ట్ అది. కరెక్టే కదండి. ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్గా ఇది ఒక ఎగ్జాంపుల్. ఎలా అంటే ఇప్పుడు ఈ సంఘటన యూజ్ చేసుకొని థియేటర్స్ కానీ జాగ్రత్తలు కానీ, ఎలా అంటే ఇప్పుడు రీసెంట్గా థియేటర్ ప్రైజ్లు పెంచారు, వాళ్ళకి జాగ్రత్తలు కానీ, ఒక హీరో కాదు ఎవరైనా ఒక సెలబ్రిటీ వస్తుంటే మినిమం సెక్యూరిటీ గార్డ్స్ని పెంచడం కానీ, ఏదైనా ఇలాంటి విషయాల జాగ్రత్తలు వాళ్ళకి తెలుస్తుంది. ఈ కేసు అది ఒక ఎగ్జాంపుల్ అందరికీ. ఈ సందర్భంగా ఏంటంటే ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని వీలైతే జైలు వేసినా తప్పలేదు. కానీ బట్ ఒక 2 రోజులు జైలు వేసినా కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది అందరికీ. థియేటర్స్ కూడా కొంచెం ఫ్యాకల్టీని పెంచుకోవడం కానీ, కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫ్యాకల్టీని మెయింటైన్ చేసి క్రౌడ్ లేకుండా చేయడం కానీ, మ్యాక్సిమం మోర్ దాన్ 50% ఆన్లైన్ టికెట్లే పెట్టేటట్టు కూడా చూడాలి దీనివల్ల. ఇలాంటి దానివల్ల చాలా మార్పు రావచ్చని అనుకుంటున్నాను. అయితే చూసుకుంటే ఇప్పుడు అరెస్ట్ చేశారు. బట్ కానీ అది కారణం ఏంటి అంటే డైరెక్ట్ గా వెళ్ళి అల్లు అర్జున్ గారు అయితే చంపలేదు కదా. కరెక్టేనండి. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఒక సెలబ్రిటీ వస్తున్నాడని ఇప్పుడు తెలిసింది, అందుకే అంతమంది వచ్చారు. రూల్ ఇప్పుడు క్యాజువల్గా చూసుకుంటే ఒక థియేటర్ కెపాసిటీ మినిమం ఒక 200 300 ఉంది అనుకుందాం. 200 అంటే ఐ థింక్ నియర్ బై ఒక 400 పబ్లిక్ కూడా వస్తారు. ఒకవేళ 50% ఆన్లైన్ చేశామంటే ఇంకా ఎంత సగానికి సగం తగ్గిపోతారు. అలాంటప్పుడు ఇప్పుడు ఒక సెలబ్రిటీ వస్తున్నాడని ఆల్రెడీ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. ఎలా అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి కానీ, మన డైరెక్టర్ రాజమౌళి కానీ, ఏంది మూసాపేటకి వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాం అని ఆల్రెడీ చెప్పారు. ఏఎంబీకి కూడా వెళ్ళినట్టు చెప్పారు. అందుకే ఈయన సంధ్య థియేటర్కి వస్తున్నాం ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ అని చెప్పారు కాబట్టి అంతమంది వచ్చారు. అందులో ఇప్పుడు ఈయన తప్పు లేదంటే ఇప్పుడు చెప్పకుండా వస్తే అయిపోతుండే కదా. చెప్పి వచ్చాడు కాబట్టి ఆ సంఘటన జరిగింది. అంటే ఇన్వాల్వ్ కాలేడని మనం అంటున్నాం కానీ ఇన్వాల్వ్ అయినట్టే. అది చెప్పి రావడం తప్పది, చెప్పకుండా వస్తే ఏం కాకుండే. కాబట్టి థియేటర్లు ఈ దృష్టిని ఉంచుకొని థియేటర్లు ఎలా అంటే సెలబ్రిటీలు వచ్చినా కానీ, కొత్త సినిమా రిలీజ్ అయినా కానీ, ఎలా అంటే వాళ్ళని ఒక ఫ్యాకల్టీని పెంచుకోవడం కానీ, ఒక పద్ధతిగా చూసుకోవడం కానీ చేయాలి. ఎందుకంటే ఆ సరౌండింగ్లో ఉన్న ఏరియా మొత్తం ఆ థియేటర్ యాజమాన్యంతో ఉంటుంది కాబట్టి ఆ సరౌండింగ్ లోపల ఏం జరిగినా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే ఉంటుంది. కాబట్టి తప్పు థియేటర్ది ఉన్నట్టే. ఇప్పుడు థియేటర్ వాళ్ళు ముందుగానే మేము పర్మిషన్ లెటర్ పంపించాము, వాళ్ళకి ఒక లెటర్ అయితే పంపించాము, మాకు సెక్యూరిటీ కావాలి అని పోలీసులకి అని. నిన్నంతా కూడా ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కూడా మనం చూసాం కదా. సో పోలీసులు మరి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎందుకు అంత బందోబస్తును ఏర్పాటు చేయలేకపోయింది? అదే అంటున్నాం కదండి. ఇప్పుడు వాళ్ళు లెటర్ పంపించారు, ఇప్పుడు బందోబస్తు రాలేదు. అలాంటప్పుడు హీరోని రావడానికి క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు సీఎం ఇక్కడి నుంచి వెళ్తున్నాడు, దానికన్నా ముందు పోలీసులు రెడీ అవుతారు. ఒకవేళ థ్రెట్ ఉందనుకో సీఎం ఎందుకు వస్తాడండి? నక్సలైట్ల థ్రెట్ ఉంది, ఈ ఏరియాలో బాంబులు పెడతారని ముందే తెలిసినాక అన్ని క్లియర్ అయితేనే వస్తాడు, లేకపోతే లేదు. అంటే క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీసులది. ఇప్పుడు పోలీస్ క్లియర్ చేయలేడంటే సీఎం కూడా రాడు. ఈ తప్పు వాళ్ళది కూడా అవుతుంది కదా. ఇప్పుడు అక్కడ పోలీసులు రాలేరంటే హీరో కూడా రావద్దు కదా. రావడం క్యాన్సిల్ చేసుకుంటే ఈ ప్రాబ్లం కాకుండే. నా ఒపీనియన్ అది. అలాగే చూసుకుంటే ఇప్పుడు ఈ కేసులో అల్లు అర్జున్ బెయిల్ మీద అంటే 14 రోజులు రిమాండ్ కి పంపించిన బెయిల్ మీద ఇవాళైతే బయటికి రావడం చూసాము. అండ్ చాలా సినీ ప్రముఖులు కానీ, పొలిటీషియన్స్ కానీ అల్లు అర్జున్ ని కలుస్తున్నారు కూడా. ఈ కేసు నేపథ్యంలో అల్లు అర్జున్ గారికి శిక్ష ఏదైనా పడే అవకాశం ఎంతవరకు? 99% పడదు. ఎందుకంటే మిస్ ఇప్పుడు పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా నిన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈరోజు సెకండ్ సాటర్డే, నెక్స్ట్ సండే. ఈ రూల్ ప్రకారం అయితే ఇప్పుడు సెకండ్ సాటర్డే ఆర్ ఫోర్త్ సాటర్డే వచ్చినప్పుడు ఏంటంటే ఫ్రైడే రోజు అరెస్ట్ చేస్తే ఆయన మండేని కోర్టులో హాజరు కావాలి ఆయన. కానీ వీళ్ళు కరెక్టే చూసుకొని అరెస్ట్ చేసినా కూడా ఆయన బెయిల్ తీసుకొని బయటికి వచ్చిండు. కాబట్టి ఆయన బెయిల్ తీసుకొని బయటికి వచ్చిందంటే కేసులో కూడా లోపలికి కూడా కదా. మా అంటే రిమైండ్ వచ్చినా కూడా వస్తుంది, వెళ్తాడు, సింపుల్గా వచ్చేస్తారు. అందులో లేదు అంటే న్యాయం అనేది ఒక దగ్గర కరెక్ట్ కావట్లేదు. ఇప్పుడు ఇదే ప్లేస్లో ఒక నార్మల్ వ్యక్తి ఎవరైనా వెళ్తే ఇప్పుడు సింపుల్గా చెప్తారు. ఎలా అంటే ఈ నెక్స్ట్ సెకండ్ సాటర్డే ఉంది, సండే ఉంది, కాబట్టి మీరు ఏం చేసుకున్నా వేస్టే, రిమైండ్లో ఉండాల్సిందే జైల్లో. ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు ఉండండి, మండే రోజు కోర్టుకి వెళ్దాము, అక్కడ బెయిల్ వస్తే తీసుకోండి, లేకపోతే లేదు. జడ్జి ఏది చెప్తే అది ఏంది నార్మల్ పీపుల్స్ ఎవరికైనా ఉంటుంది. మరి ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి, పలుకుబడి ఉంది కాబట్టి వాళ్ళు నిర్పించుకున్నారు. ఎలా బయటికి వచ్చారు? డబ్బుతోటే కదా. రూల్ ప్రకారం అయితే ఏం రిమైండ్ లేకుండానే వచ్చేసిండు ఆయన. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే జస్టిస్ అనేది కరెక్ట్ లేదు. ఇక్కడ అది లోపం, జస్టిస్ లోపం ఎక్కువ ఉంది. రిమైండ్ అయితే కంపల్సరీ పడుతుందని నాకు అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ ఘటన చూసి మీరు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఏం ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు మూవీ చూసే లవర్స్ అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా మేము ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మేము ప్రభాస్ ఫ్యాన్ ఉండే సాహో సినిమా టైంలో ఏం చేసామంటే ఇక్కడ ఎక్కడ దొరకలేదు. మేము ఏం చేసామంటే డైరెక్ట్ ఉప్పల్కి పోయి చూసి వచ్చాము. ఎందుకంటే అక్కడ కెపాసిటీ తక్కువ ఉండే,
టికెట్ వదిలేరు కానీ అక్కడ రాలేరు ఎక్కువ మంది. అలాంటి ప్లేస్లో మనం సింపుల్గా వెళ్ళి చూసుకున్నా ఏం కాదు. అంటే పర్టికులర్గా ఒకటే థియేటర్కి వెళ్ళాలి, ఇక్కడనే చూడాలని ఎక్కడ కూడా రూల్ లేదు కదా. కాబట్టి వాళ్ళకన్నా ముందు మన జాగ్రత్తలు మనకి. ఇప్పుడు మనకి ఏదో అయింది, ఏదో ఒక సెలబ్రిటీ ఓకే, ఆయన మనకి కంపల్సరీ ఎట్లా అంటే హెల్ప్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ ప్రతి విషయంలో వాళ్ళకి కాదు కదా. ప్రతి సెలబ్రిటీ ప్రతి ఇంటికి వచ్చి ఇది అది అని ఎవరు చూసుకోరు. కాబట్టి మనం కూడా ఏంటంటే మనకు ఫ్యాన్స్ అన్నప్పుడు అన్నీ ఉంటాయి మనకు కూడా. మనం దానికి తగ్గట్టు ఉంటాం, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తాయి కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. క్రౌడ్లో చూసుకొని పోవడం కానీ, ఇప్పుడు చెప్పారు రోడ్డుకి ఎడమ వైపు వెళ్ళండి అది ఇది అని. మనం కూడా థియేటర్ వెళ్ళేటప్పుడు ఒక సెలబ్రిటీ, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మిస్. ఇప్పుడు నేను ఉండేది ఇక్కడ ఏది ఎమ్మెల్యే ఎంపీ కాలనీ మీద బోరబండకి అపార్ట్మెంట్స్లో ఉంటా. యాక్చువల్లీ మేము మొన్న లాస్ట్ మండే అనుకుంటా రోడ్ మీద వెళ్తున్నాం, అల్లు అరవింద్ గారు కనబడ్డారు. అక్కడ నియర్ బై చిరంజీ ఇదేంటి మన రామ్ చరణ్ అక్కడ రెండేళ్ళు ఉంటారు, రామ్ చరణ్ గారు అక్కడ వాళ్ళు కనబడ్డారు, కొంతమంది ప్రొడ్యూసర్లు కనబడ్డారు, అందరు కనబడ్డారు. మనకంత ఫ్యాన్స్ అంత ఉంటే వాళ్ళ ఇంటి సైడు ఎప్పుడైనా ఒక సైడు అక్కడ వస్తారు, అక్కడ చూసుకుంటే అయిపోయి కదా. అంత క్రౌడ్లో పోయి చూసుకున్నా ఆయన మన కలవడు, ఆయన బాడీ గార్డ్స్ కూడా దగ్గర రాని, మినిమం 8 feet దూరంలో వస్తారు. అది వేస్టే. ఇప్పుడు ఇలా ఎప్పుడైనా వాళ్ళు ఎట్లయినా బయట ఉంటారు, ఎప్పుడో ఒకసారి చూసుకోవడం కానీ సెల్ఫీ దిగడం కానీ దానంత బెటర్ ఇది కాదు. ఎందుకంటే ఏదో ఇప్పుడు మన ఫ్యాన్సే అని తొందరగా వెళ్ళి ఫస్ట్ షోనే చూడాలి, మన మూవీ ఉంది ఎలా ఉంది ఏం లేదు అందరికి చెప్పాలి. ఓకే ఒప్పుకుందాం, ఇప్పుడు మనమే ఫ్యాన్ అయినాక ఆ మూవీ బాగాలేదని ఎవరిని చెప్పలేము. ఎందుకు, మూవీ పోయిందని చెప్తే ఎవడు చూడడానికి భయంతో చెప్పడేవాడు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా నెగిటివ్ నుంచి పాజిటివ్గా ఉంటామో ఇక్కడ కూడా మన హీరోస్ అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, చిన్న చిన్న ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు. అలాంటి దగ్గర వెళ్ళి చూడడం కానీ అది చాలా నాకు తెలిసి మటుకు అది బెటర్ ఆప్షన్. అంతేగాని ఇలాంటి సంఘటనలు ఎలా అయినా జరుగుతాయి. ఇప్పుడు షోస్ అన్నాక ఎలా అయినా జరుగుతాయి, ఇదేం కొత్తది కాదు కదా. ఇప్పుడు లైన్లో వెళ్తారు, టికెట్ల కోసం వెళ్తారు, కాలు చేతు విరగడం కానీ అలాంటి చాలా సంఘటనలు చూసినాం. అలాంటివి అవుతూ ఉంటాయి, ఇలాంటి సిచ్యువేషన్ కూడా అవుతున్నాయి. ఇది ఇలా జరుగుతాయి కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా ఇక ఫ్యామిలీతో వచ్చినాక ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీతో వచ్చామంటే ఇప్పుడు టికెట్ కోసం వెళ్తున్నామంటే మొత్తం ఫ్యామిలీ వెళ్ళాం కదా, ఎలా వెళ్ళాలో దానికి ఎట్లా జాగ్రత్తనో. ఎంత హీరో అయినా కూడా ఇప్పుడు ఏంది అక్కడ ఇక్కడ హీరో ఉన్నాడంటే మనం కొంచెం ఇట్లా చూస్తే ఆయన కనబడతాడు, అది చూడడం బెటర్. అంటే ఎంత దూరానికి ఉంటే అంత మంచిది, మనకి క్రౌడ్కి ఎంత దగ్గర ఉండొద్దు. ఎప్పుడు కూడా ఎంత దూరం వెళ్తామో ఆ దూరాన్ని బట్టి మనకు వాళ్ళు అంత సింపుల్గా కనబడతారు. ఓకే ఇది కూడా ఒప్పుకుందాం. ఇప్పుడు ఏంది మేము ఫ్యాను చూస్తున్నాము, దగ్గర నుంచి చూస్తున్నాం అంటే లైవ్ టెలికాస్ట్లు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు పెడుతూ ఉంటారు కదా టీవీలో, అక్కడి నుంచి ఇంకా దగ్గరగా చూడండి, కావాలంటే జూమ్ చేసుకొని చూడండి. అంతేగాని థియేటర్ దగ్గర పోయి అంత దూరంలో చూసి అల్లు అర్జున్ చూసా అంటే ఏమొస్తుందండి, ఏం రాదు కదా. వాళ్ళని చూసినా ఏం చేసినా మనకేమొస్తుంది. ఓకే ఫ్యాన్స్ ఒప్పుకుందాం, చూద్దాము వద్దన్నట్లే. వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం, మనకు కూడా బాగానే ఉంటుంది. నార్మల్ టైంలో మీరు ఏ సెలబ్రిటీని చూడండి, ఏ సెలబ్రిటీ, ఈవెన్ నేను ఇప్పటికీ అల్లు అర్జున్ ఒక 4-5 సార్లు చూసిన. ఎప్పుడు కూడా ఒక టీ షర్ట్ ఒక షార్ట్ వేసుకొని నార్మల్గా స్లీపర్స్ ఏమైనా వేసుకొని మెల్ల నడుచుకుంటూ పోయి వస్తాడు. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడే వాళ్ళు ఏదైనా డ్రెస్సింగ్ అది ఇది అంటే వాళ్ళు నార్మల్గా ఎంత బాగుంటారు. అలాంటి టైంలో చూసిన ఫీలింగే వేరే ఉంటుంది. ఇలాంటి క్రౌడ్ టైంలో ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఫ్యామిలీ విషయానికి వస్తే ఫ్యామిలీలో జాగ్రత్తలు ముందు తీసుకోవాలి. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే జస్టిస్లో మెయిన్ కోర్టులు ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ లేదు. ఎందుకంటే కోర్టులు కరెక్ట్ ఉంటే ఇక్కడ ఇప్పుడు ఈయన కాబట్టి బయటికి వచ్చాడు, అదే వేరే ఆయన అయితే ఎవ్వరు కూడా రాదు, ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుండే. అలాంటి టైంలో వీళ్ళు ఏంటంటే ఇలా చేశారు కాబట్టి జస్టిస్ లోపం ఎక్కువ ఉంది. ఇంకోటి సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఏదో ఒకటి అవుతుంటుంది కాబట్టి. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ కోసమే కదా అల్లు అర్జున్ అయినా కూడా ఏంది జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, మళ్ళీ బెయిల్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాడు, ప్రతిసారి కోర్టుకి అటెండ్ కావాలి అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రాబ్లమే కదా. ఫ్యాన్స్ మనకు ఫ్యాన్స్ ఉన్నారని వాళ్ళు వచ్చారు, ఓకే ఒప్పుకుందాం. కానీ అలాంటి ఫ్యాన్స్కి ఏంటంటే ఇలాంటి కాకుండా డైరెక్ట్ ఇప్పుడు మన ఇవి ఉంటాయి చూడండి, ఇది ఆడియో లాంచ్కి ముందు ఏంది మన ఫోటో షూట్ పెడతారు మన వాళ్ళు హీరోస్, అది చాలా బెటర్ కదా. అందులోకి వెళ్తే ఇంకా మనకి ఫోటో కూడా దొరుకుతుంది, డైరెక్ట్ కలుస్తాం. ఇది బెటర్ ఆడియన్స్ మనకి ఫ్యాన్స్కి. కానీ ఇంత క్రౌడ్లో వెళ్ళి మనకి మనము ఆపదలు తెచ్చుకోవడం మంచిది కాదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.